మిత్రులారా, ఆరోగ్య అభిమానులందరికీ నమస్కారం. మనకు వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ అనేది కూడా ఇవాళ తరచుగా వచ్చేటువంటి సమస్యల్లో ఒకటిగా మారింది. ఈ ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవడం ఎలా అనగానే మనకి ఆల్ట్రా అబ్డామినల్ స్కాన్ చేసుకోవడం, టాబ్లెట్స్ కంటిన్యూ చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా ఉంది. ఆ టాబ్లెట్స్ కూడా నెలలు సంవత్సరాలు వాడుతూ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం తగ్గటం లేదని ఇబ్బంది పడుతూ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ భరిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే లివర్ అనేది చాలా ప్రత్యేకమైన అవయవం. మన శరీరంలో మిగతా అవయవాలతో పోలిస్తే అత్యంత ప్రాముఖ్యత గల అవయవం లివర్. ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి అవయవం కూడా బాడీలో ఇంకొకటి లేదేమో. చాలా రకాల రసాయనిక చర్యల్లో అత్యంత కీలకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అవయవం లివర్. ఇది టాక్సిక్ మెటీరియల్స్ని ఎలిమినేట్ చేయడంలో కానీ, మనం తింటున్నటువంటి టాబ్లెట్లో ఉండేటువంటి విష రసాయనాలని ఫిల్టర్ చేయడంలో కానీ, బ్లడ్ని సరఫరా చేయడంలో కానీ, బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో కానీ, అలాగే ఎనర్జీని బాడీలో ఉన్నటువంటి వివిధ రకాల అవయవాలకి ఏ అవయవాల అవసరాలు ఎంత అని చెప్పి డిసైడ్ చేసి వాటికి పంపించడంలో కానీ, ఇలా ఎన్ని రకాల పనులు నిర్వహిస్తున్నటువంటి అవయవం లివర్. ఇన్ని చేస్తూ మళ్ళీ జీర్ణ వ్యవస్థలో ఒక ఇంటర్ పార్ట్గా బైల్ జ్యూస్ని ఉత్పత్తి చేసి ఆహార అరుగుదలకు కూడా ఉపయోగపడుతున్నదిగా ఉన్నది లివర్. ఇలాంటి అత్యంత కీలకమైన లివర్ ఫ్యాటీ లివర్గా ఎందుకు మారుతున్నది అంటే, కొవ్వు లివర్లో ఎందుకు ఫామ్ అవుతున్నది? నిజానికి ఫ్యాట్ని కూడా ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేసి ఫ్యాట్ని మేనేజ్ చేసేటువంటి పని చూస్తున్నది కూడా, ఆ డ్యూటీ కూడా శరీరంలో చేస్తున్నది లివర్. మరి అలాంటి లివరే ఫ్యాటీ లివర్గా ఎందుకు మారిపోతున్నది? ఫ్యాటీ లివర్ అంటున్నాం, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటున్నాం, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అంటున్నాం, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అంటున్నాం, లివర్ ఫెయిల్యూర్స్ అంటున్నాం. ఈ పొజిషన్ లివర్కి ఎందుకో వస్తూ ఉంది అని గమనించాలి. దీన్ని తగ్గించుకోవడం ఎలా అనేది కూడా ఆలోచించాలి. అయితే ఇక్కడ మనకి అన్ని రకాల జబ్బుల విషయంలో ఎలా పొరపాటు పడుతున్నామో, దీని విషయంలో కూడా మనం ఎలా పొరపాటు పడతామంటే, అది లివర్కి వచ్చిన జబ్బు కదా, మరి జబ్బు అంటే ఎవరు చూడాలి? డాక్టర్ గారు చూడాలి. పరిష్కారం ఏంటి? డాక్టర్ గారి ద్వారా ఏదన్నా మందు ఇవ్వాలి. ఆ మందును మనం వాడుతూ ఉంటే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది అనేటువంటి అవగాహనతో మనం ఉన్నాం. ఇది పొరపాటు అవగాహన. నిజానికి ఫ్యాటీ లివర్ తగ్గడానికి కొవ్వును కరిగించేటువంటి ఏ టాబ్లెట్స్ వాడదామా, ఇది కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ లాగా శరీరంలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ కరిగిపోవడానికి ఏం డ్రగ్స్ వాడదాం అనేటువంటి పద్ధతి ఫ్యాటీ లివర్ విషయంలో మనం అనుసరించినట్టయితే లివర్ డ్యామేజ్ అవుతుంది. పైగా ఇతర అవయవాల్లో కూడా డ్యామేజ్ రావడానికి వీలైనటువంటి పొజిషను ఈ కొవ్వుని కరిగించేటువంటి డ్రగ్స్ మనం రియాక్షన్స్గా మనం భరించాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ ఏం చేయాలంటే, ఫ్యాటీ లివర్ రావడానికి కారణాలు ఏంటి, పరిష్కారం ఏంటి అనేటువంటిది రెండు ఒకటిగా ఉన్నాయి. సాధారణంగా లివర్ ఏం చేస్తుందంటే, ఎనర్జీని తీసుకుని ఎక్కడెక్కడికి కావాలో పంపుతూ ఎక్సెస్గా ఉన్నదాన్ని తనలో రిజర్వ్ కోసం కొంత స్టోర్ చేసుకొని మిగతాది మనుషుల శరీరాల్లో పొట్ట భాగంలోనూ, తొడల్లోనూ, బ్యాక్లోనూ స్టోర్ చేసేస్తుంది. ఇది సాధారణంగా కొవ్వు నిల్వ ఉండే పద్ధతి. అలా కాకుండా మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో శరీర అవసరానికి మించి తీసుకోవడమే కాకుండా, స్టోర్ చేయాల్సిన పొజిషన్ ఉన్నప్పుడు స్టోర్ చేస్తూ ఉన్నటువంటి దాని కెపాసిటీకి కూడా మించి కొవ్వు ఏర్పడినప్పుడు ఏం చేస్తుందంటే, ఏమీ చేయలేక లివర్ ఒక రకంగా నిరాసక్తంగా, నిస్తేజంగా తనలో తానే స్టోర్ చేసుకునే పొజిషన్కి వెళ్ళిపోతుంది. అలాంటి పొజిషన్ రావడమే లివర్లో కొవ్వు ఫామ్ అవడం, ఫ్యాటీ లివర్ ఏర్పడడం. అంటే దీనికి చాలా స్పష్టంగా ఏం కారణం ఉంది? మనం అవసరానికి మించిన కొవ్వు తీసుకుంటున్నాం ఆహారం ద్వారా. కూరల్లో నూనె ఎక్కువ వేస్తున్నామా, లేదా కొవ్వున్న ఆహారాలను ఎక్కువ తీసుకుంటున్నామా, నెయ్యి ఎక్కువ వాడుతున్నామా, డాల్డా ఎక్కువ వాడుతున్నామా, లేదా మాంసాహారాలు ఎక్కువ తింటున్నామా, ఆ కోడిగుడ్లు ఎక్కువ తింటున్నామా, ఎక్కడ పొరపాటు పడుతున్నాం అనేటువంటిది గమనించగలిగితే, మనం శరీరానికి ఆహారం ద్వారా లోపలికి పంపుతున్నటువంటి అదనపు కొవ్వుని, అవసరం లేని స్థాయిలో మనం పంపుతున్న కొవ్వుని నియంత్రించుకోగలిగితే మొదట ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు రాకుండా మనం మనల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే జీవన విధానంలోని లోపం వల్ల వచ్చిన సమస్యే ఫ్యాటీ లివర్, కానీ అదేదో వచ్చిన జబ్బు కాదు. అలాగే ఫ్యాటీ లివర్ ఏర్పడిన తర్వాత తగ్గడం ఎలా? చాలా సింపుల్. ఓన్లీ 1 మంత్ టార్గెట్ మీరు పెట్టుకోండి. నెల రోజుల్లో కొవ్వు ఫామ్ అయిన కొవ్వు అంతా కూడా, లివర్లో ఫామ్ అయిన కొవ్వు అంతా కరిగిపోయి హాయిగా నార్మల్ లివర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎలా, ఏం చేయాలి అంటే, సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేస్తున్న ఆ 15 డేస్ డైట్ ప్లాన్ని మీరు పాటించండి. అది 15 డేస్ కాదు, 1 మంత్ అని టార్గెట్ పెట్టుకోండి. ఏం చేయాలి? 1, మీరు
మార్నింగ్ టిఫిన్గా ఫ్రూట్స్ తీసుకోండి, అలాగే నైట్ భోజనంగా ఫ్రూట్స్ తీసుకోండి. మార్నింగ్ టిఫిన్గాను ఫ్రూట్సే, నైట్ భోజనం కానీ ఫ్రూట్సే అని పెట్టుకోండి. ఆ ఫ్రూట్స్లో కూడా ఎలా ఏముండాలి అంటే బాగా స్వీట్గా ఉన్నాయి కాకుండా లైట్గా స్వీట్గా ఉండి, ఫైబర్ కాంటెంట్ ఎక్కువ ఉండి, వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ని సెలెక్ట్ చేయండి. అంటే విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, డైటరీ ఫైబర్ ఏం పుష్కలంగా ఉండాలి, కాస్త కార్బోహైడ్రేట్స్ పర్సెంటేజ్ తక్కువగా ఉండాలి. అలాంటి ఫ్రూట్స్ ఏమున్నాయి? ఉదాహరణకి బొప్పాయి. బొప్పాయి ఎంత అద్భుతమైన ఫ్రూట్, ఫ్యాటీ లివర్ కరిగించడంలో బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. పుచ్చకాయ, అలాగే కర్బూజా, కీరాదోస, దానిమ్మ గింజలు. మీరు ఇలా వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండేవి ఇంకా చాలా ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బతాయి ఉంటుంది, కమలా ఉంటుంది, నారంజ ఉంటుంది. ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్ నిండా పెట్టుకొని టిఫిన్గా చేయండి. నైట్ అంతే పళ్ళెం నిండా పెట్టుకొని పొట్ట నిండా ఫ్రూట్స్ తినేసేయండి. మీరు ఇంకో 2 పనులు కూడా చేయండి. మార్నింగ్ టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. మేము చెప్తున్నటువంటి 7 జ్యూసుల్లో ఏదో ఒక జ్యూస్ సెలెక్ట్ చేసుకుని ఒక జ్యూస్ తాగండి. ఏది పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ కానీ, మునగాకు, కరివేపాకు జ్యూస్ కానీ, పాలకూర, కరివేపాకు జ్యూస్ కానీ, అలా ఏదైనా ఒక జ్యూస్ సెలెక్ట్ చేసుకోండి. తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండి. అలాగే ఈవినింగ్ 4:30కి మరొక జ్యూస్ తాగండి. వీటిలోనే ఒక జ్యూస్ సెలెక్ట్ చేసి జ్యూస్ తాగండి. ఇక మధ్యాహ్నం భోజనంలో అన్నంలో 50% కూర ఉండాలి, ఆకుకూరలు కాస్త ఎక్కువ వాడుకోవాలి, దానిలో ఉప్పు, నూనె, కారం బాగా తగ్గించేయాలి. 50% తగ్గించండి. మసాలాలు అసలు వాడద్దు, మాంసాహారం జోలికి వెళ్ళొద్దు. అలాగే ఫ్యాటీ లివర్ కంట్రోల్ అవ్వడానికి మరొక మంచి మెథడ్, నేచర్ ఇచ్చినటువంటి ఒక మంచి మెథడ్ ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగడం. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే నీళ్ళు ఎక్కువ తాగుతుంటే ఫ్యాటీ లివర్ తగ్గడం ఏంటి అనిపిస్తూ ఉంటుంది. కానీ టాక్సిక్ మెటీరియల్స్ని లివర్ వదిలించుకోవాలంటే, లేదా ఎక్సెస్ మెటీరియల్స్ ఏమైనా స్టోర్ అయి ఉంటే వాటిని ఎలిమినేట్ చేసుకోవాలంటే కూడా ప్రతి రసాయనిక చర్యలోనూ అద్భుతంగా ఉపయోగపడేది నీళ్ళే. నీళ్ల సమక్షంలో తప్ప శరీరంలో జరిగేటువంటి ఏ రసాయనిక చర్య అయినా నీళ్ల సమక్షంలో తప్ప ఇంకొక రకంగా జరిగే ఛాన్సే లేదు. అందుకే ఫ్యాటీ లివర్ నార్మల్ లివర్గా మారిపోవడంలో నీళ్లు మంచి సపోర్ట్ని ఇస్తాయి, దోహదం చేస్తాయి. దానికి ఏం చేయాలంటే రోజు మొత్తం మీద కనీసం 3.5-4 లీటర్ల నీళ్లు తాగండి. ఎలా? పొట్ట ఖాళీగా ఉన్న ఉదయం టైంలో 1 లీటర్ నీళ్లు తాగండి. అలాగే పొట్ట ఖాళీగా ఉన్న సాయంత్రం టైంలో మరొక లీటర్ నీళ్లు తాగండి. 2 లీటర్లు అయిపోతాయి. ఆ తర్వాత రోజంతా ప్రతి గంట గ్లాస్ నీళ్ళు ఇవ్వండి. మరొక 2 లీటర్లు సరిపోయింది. 4 లీటర్ల నీళ్లు తాగుతారు. ఈ పద్ధతి అనుసరించడం ద్వారా ఓన్లీ సింగిల్ 1 మంత్లోనే కొవ్వు ఫామ్ అయిన ఎక్సెస్ కొవ్వు అంతా శుభ్రంగా తొలగిపోయి నీట్గా ఊడ్చినట్టుగా ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా మీ నార్మల్ లివర్ మీ చేతికి వస్తుంది. దీనికి మీకు ఎక్కడ నెతకొద్దు. శుభ్రంగా ఇల్లు హాస్పిటల్ కావాలి, మీ వంటగది మందుల షాప్ అవ్వాలి, మీరు తినే ఫుడ్డే లివర్లోని కొవ్వుని కరిగించగలిగేటువంటి ఔషధంగా మారాలి. అటువైపుగా ఆలోచించాలని సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఆరోగ్యాభిమానులరా, ఈరోజు సమాజంలో బట్టల బిజినెస్ ఉండొచ్చు, ఇతర సరుకుల బిజినెస్లు ఉండొచ్చు, కానీ విచిత్రంగా ఆరోగ్యాన్ని బిజినెస్ చేసే సమాజంగా మన సమాజం మారిపోవడం మన దురదృష్టం. ఈ దురదృష్టాలు ఎంతగా వెంటాడుతున్నాయంటే మనల్ని చుట్టుముడుతున్నటువంటి జబ్బుల్లో 80-90 రకాల జబ్బులు కూడా, లేదా పర్సెంటేజ్ రీత్యా 80-85% జబ్బులన్నీ కూడా సాధారణంగా ఇంట్లో సింపుల్గా జాగ్రత్తలు తీసుకుంటే పోయే జబ్బులన్నింటినీ భయంకరమైన జబ్బులుగా చిత్రీకరించేటువంటి క్రమం ఒకటి అది అలా కొనసాగుతూ ఉంది. వాటిలో కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనేటువంటిది ఒకటి. ఎంత చిత్రంగా ఉంటుందంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తే దాంట్లో ఉంటాయి కదా ప్రాసెస్ ఏదో, వాటిలో ఆ ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అనడమనో అది ఎక్కువ ఉంది. టాబ్లెట్స్ ఏంటి? కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్, స్టార్టింగ్ డ్రగ్స్ ఇవ్వడం. ఈ స్టార్టింగ్ డ్రగ్స్ ఎంతకాలం వాడాలి అంటే చాలా సంవత్సరాలు కంటిన్యూగా వాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో స్టార్టింగ్ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు. కానీ స్టార్టింగ్ డ్రగ్స్ వాడటం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. దీనికి ఆన్సర్ ఏం చెప్తారంటే నెగిటివ్ కొలెస్ట్రాల్ ఉంటే అంతకంటే ప్రమాదం గుండె జబ్బు వస్తుంది, నెగిటివ్ కొలెస్ట్రాల్ ఉంటే అంతకంటే ప్రమాదం పక్షవాతం వస్తుంది. మరి నెగిటివ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలంటే, ప్రాణాపాయాన్ని తప్పించుకోవాలంటే స్టార్టింగ్ డ్రగ్స్ తప్ప మనకేం పరిష్కారం ఉంది, మనకు వేరే అవకాశం ఏముంది అని మాట్లాడతారు. కానీ నిజమేంటంటే అసలు పాజిటివ్ కొలెస్ట్రాల్, నెగిటివ్ కొలెస్ట్రాల్ విభజనే లోపభూయిష్టమైన విభజన. మీరు ఉదాహరణ గమనించండి. హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అనే ఈ కొవ్వుల్ని, లోపల ఉండేటువంటి లిపిడ్స్ని వీళ్ళు కేటగరైజ్ చేస్తారు. దీనిలో ఎల్డిఎల్ నేమో నెగిటివ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ నేమో పాజిటివ్ కొలెస్ట్రాల్ అంటారు. ఎల్డిఎల్ నెగిటివ్ కొలెస్ట్రాల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్.
చెడ్డ కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎందుకు ఉందండి అంటే పొరపాటున లోపలికి వచ్చిందా? అంతే అయి ఉంటుంది. తినే ఆహారంలో పొరపాటుగా మనం తప్పుడు కొలెస్ట్రాల్ని లోపలికి వేసుకున్నామేమో, అందుకే లోపలికి వచ్చిందేమో. కాదు. అసలు విషయం ఏంటంటే ఈ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అనే విభజనే అత్యంత లోపభూయిష్టమైన విభజన అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోడర్న్ హెల్త్ సైన్స్ చాలా అభివృద్ధి అయింది. అభివృద్ధి అయిన సైన్స్ ఏం చెప్తుందంటే కొలెస్ట్రాల్లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని 2 రకాల కొలెస్ట్రాల్ ఏమీ లేవు అని చాలా స్పష్టంగా చెప్తాను. మరి మనాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. దగ్గర దగ్గర 25-30 ఏళ్ళు అయింది. ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు మనల్ని ఈ పేరుతో బిజినెస్ చేసుకోకుండా వదిలిపెట్టే ప్రశ్న లేదు. లక్షలాది కోట్లాది రూపాయల బిజినెస్ నడుస్తూ ఉంది కొలెస్ట్రాల్ పేరుతో. కానీ నిజమేంటంటే కొలెస్ట్రాల్లో పాజిటివ్ కొలెస్ట్రాల్, నెగిటివ్ కొలెస్ట్రాల్ అనే విభజనే తప్పు. నిజానికి ఉన్నవన్నీ కూడా పాజిటివ్ కొలెస్ట్రాల్లే, జీవితానికి అవసరమైన కొలెస్ట్రాల్లే, శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్లే. ఉదాహరణకి వీళ్ళు చెడ్డ కొలెస్ట్రాల్గా అరే అది ఉంది మీరు చచ్చిపోతారని చెప్పి బెదిరిస్తున్నటువంటి, భయపెడుతున్నటువంటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తీసుకోండి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, దాని ఉపయోగం ఏంటి శరీరంలో గమనిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అసలు ఎల్డిఎల్ కొలెస్ట్రాలే శరీరంలో లేకపోతే మనిషికి జీవితమే లేదు. ఇదెంత ఆశ్చర్యం అంటే ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ శరీరంలో లేకపోతే మనిషికి జీవితమే లేదు. ఎందుకు ఆ మాట అంటున్నారు అంటే ఎనాటమీ ఫిజియాలజీలో వాళ్ళు చాలా వివరంగా మోడర్న్ సైన్స్ చెప్తా ఉందంటే మానవుడి జీవకణం తయారు కావాలంటే పై కర్పరం తయారైంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తోటి. ఆ జీవకణం లోపల న్యూక్లియస్ తయారైంది ఎల్డిఎల్ తోటి, లోపల న్యూక్లియస్ తయారైంది ఎల్డిఎల్ తోటి. ఇంతెందుకు, జీవకణం అనగానే జీవకణం లోపల ఎన్నో వేలాది చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయని అంటామా? ఆ ప్రతి పార్టికల్ పై కవర్ తయారైనంతా కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తోటే. అంటే అసలు జీవం తయారు కావడానికి అత్యంత ముఖ్యమైనటువంటి పదార్థాల్లో ఎల్డిఎల్ ఒకటి అని అర్థం. దాన్ని ఏమంటారంటే నెగిటివ్ కొలెస్ట్రాల్. ఏంటి నెగిటివ్ కొలెస్ట్రాల్ అండి? పైగా అది కరగటానికి ఏంటి? కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్. మీరు గమనించండి, స్టార్టిన్ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి నష్టాలు ఏమిటి అని నెట్లో కొట్టి చూడండి. సైడ్ ఎఫెక్ట్స్ అని ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే ఎంత ప్రమాదకరమైన స్టేజ్కి మనం వెళ్ళిపోతామంటే చివరికి థైరాయిడ్ జబ్బు, టైప్ 2 షుగరు, కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు లాంటి అనేక జబ్బులకి ఇది కారణం అవుతుందని చెప్పి దాంట్లో వివరాలు వస్తూ ఉంటే మనం ఆశ్చర్యపోవడం తప్ప ఇంకోటి మిగలదు. అలాంటి ఆ కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ ఇవాళ లారీలు అమ్ముడుపోతున్నాయి మన సమాజంలో. మన తెలుగు సమాజంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కొన్ని లారీల సరుకు వస్తుంది. ఎందుకు? ఒకసారి ఇటో మొదలెడితే జీవితాంతం వాడాల్సిందే. కొందరు పేషెంట్స్ వస్తారు సిద్ధార్థ యోగ విద్యాలయానికి సలహా కోసం. వచ్చిన వాళ్ళ రిపోర్ట్స్ గమనిస్తే పాజిటివ్ కొలెస్ట్రాల్, నెగిటివ్ కొలెస్ట్రాల్ అనే విభజనతో ఉన్న ఎల్డిఎల్, హెచ్డిఎల్ ఎంత లో అయిపోయి ఉంటాయో, అంటే ఆ నార్మల్ స్టేజ్ నుంచి లో 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 అయిపోయి ఉంటాయి. అరే ఇదేమన్యాయం అండి అని అంటాం. ఏమండి మీరు ఏమన్నా స్టార్టింగ్ డ్రగ్ వాడుతున్నారంటే వాడుతున్నామండి. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు? 3 ఏళ్ళు అయిందండి, 4 ఏళ్ళు అయిందండి. యారే మరి ఎందుకు ఆపలేదు? మీరు డాక్టర్ గారిని కలవలేదు? కలిసామండి, స్టార్టింగ్ డ్రగ్ వాడాల్సిందే అన్నారు. ఎంతకాలం వాడాలి? ఎంతకాలం అంటే ఎంతకాలమైనా వాడాల్సిందని అన్నారండి, జీవితాంతం వాడాల్సింది. ఏమన్యాయం ఇది? మీరు గమనించండి, కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ని దీర్ఘకాలం వాడటం అనేటువంటిది ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి పద్ధతే తప్ప అది మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఉపయోగపడేది కాదు కాదు కాదు. ఇది ఏనాడో మోడర్న్ హెల్త్ సైన్స్ స్పష్టం చేసినటువంటి పాత విషయం. దీన్ని మనం మనలందరికీ నేర్పుకోవాలి. ఆ చైతన్యం మనకు వచ్చినట్టయితే ఎవరైనా రాసిన వాడయ్యా అని జీవితాంతం అన్నా కూడా కాదండి, దాన్ని వాడాల్సిన అవసరం లేదు, జీవన విధానంలో మార్పుల ద్వారా మేము కొలెస్ట్రాల్ని తగ్గించుకోగలం, నార్మల్ స్టేజ్కి తెచ్చుకోగలం అని చెప్పి స్థితికి మనాళ్ళు వస్తారు. ఎందుకంటే ఆనాడో మనాళ్ళు 85లో అనుకుంటా 350 కొలెస్ట్రాల్ ఉంటాం నార్మల్ అన్నారు. ఆ తర్వాత 10 ఏళ్ళకి ఏం చేశారు? కాదు 300 ఉంటాం అన్నారు. తర్వాత ఏం చేశారు? 250 కొలెస్ట్రాల్ నార్మల్ అన్నారు. ఇవాళ ఏం చేశారు? 200 కొలెస్ట్రాల్, 200 లోపు కొలెస్ట్రాల్ ఉంటాం నార్మల్ అన్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు 350 ఉంటే 1 కోటి రూపాయల బిజినెస్ జరిగితే, వాళ్ళు 300 చేస్తే 2 కోట్ల బిజినెస్ జరిగితే, వాళ్ళు 200 లోపే ఉండాలని అన్న తర్వాత 100 కోట్ల బిజినెస్గా స్టార్టింగ్ డ్రగ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా పరిడవిల్లుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఎప్పుడైతే హెల్త్ బిజినెస్గా మారిపోతుందో అప్పుడు సత్యం అంతా పక్కకు పోతుంది. ఎలా ఉంటుందంటే క్లాత్ కొంటాకి వెళ్తాం, షాప్ అతను ఏం చెప్తాడు? మాది ఫస్ట్ క్లాస్ క్లాత్ అండి, ఇది కొనుక్కోండి, అందరూ ఇదే కొంటున్నారని చెప్తాడా లేదా? అలా ఇది ఫస్ట్ క్లాస్ టాబ్లెట్ అండి, ఈ టాబ్లెట్ మీరు జీవితాంతం ఏంటంటే ఆయన ఎవరో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఏది చాక్లెట్లు తిన్నట్టు, బిస్కెట్లు తిన్నట్టు, చూయింగ్ గమ్ నవిలినట్టు మా టాబ్లెట్లు తింటే బాగా వాళ్ళు కలలు కన్నారంటారే, అలాంటి కళ నిజమైన పొజిషనే తప్ప ఇది ప్రజలకు అవసరమే వచ్చినటువంటి డ్రగ్ కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. కొలెస్ట్రాల్ మీకు తగ్గాలి, నార్మల్ లెవెల్కి రావాలి, గుండె జబ్బులు రావద్దు, పక్షపాతాలు రావద్దు, ఖచ్చితంగా లిపిడ్ ప్రొఫైల్ సామాన్యంగా ఉండాలంటే సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేస్తున్న 15 డేస్ డైట్ ప్లాన్ని మీరు ఆచరించండి.
నెల 15 రోజుల్లో మీ కొలెస్ట్రాల్ నార్మల్ రావడాన్ని మీరు గమనిస్తారు. ఉదయం పుదీనా కొత్తిమీర తులసాకు తీసుకోండి. ఎన్ని జబ్బులకో దీర్ఘకాలిక జబ్బులకి ఇది ఆయుధంగా పనిచేస్తూ ఉంది. మీ ఇంట్లో వంటగదిని మందుల షాప్గా మార్చుకొని కాస్త పుదీనా కొత్తిమీర కొంచెం తక్కువగా ఉండేట్టుగా తులసాకు తీసుకొని 3 మిక్సీలు వేసి ఒక గ్లాసు నీళ్ళు పోయండి, జ్యూస్ వేసుకోండి. వడకట్టి పిప్పి తీసేసి దానిలో తేనె నిమ్మరసం యాడ్ చేయండి. టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఈ జ్యూస్ గ్లాస్ తాగండి. అలాగే ఈవినింగ్ 4:30 ఆ టైంలో కాస్త ములగాకు కొంచెం తక్కువగా కరివేపాకు తీసుకొని జ్యూస్ వేసుకొని తేనె నిమ్మరసం వేసుకొని దాన్ని తాగండి. అలాగే రాత్రిపూట భోజనంగా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి. మధ్యాహ్నం భోజనంలో 50% కూర 50% అన్నం ఉండేలాగా సెట్ చేసుకోండి. ఆకుకూరలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెలన్నర కూడా పట్టదు, నెల రోజుల్లోనే అద్భుతంగా నార్మల్ వచ్చిన ఆశ్చర్యం లేదు. మహా 1-2 కేసుల్లో రాకపోతే ఇంకో 15 రోజులు టైం తీసుకుంటుంది. ఖచ్చితంగా మీకున్నటువంటి ఎక్సెస్ అని మాట్లాడుతున్న కొలెస్ట్రాల్ అంతా నార్మల్ లెవెల్కి వచ్చి మీరు లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకున్న రోజున నార్మల్ స్టడీ అని చెప్పి రిపోర్ట్ వచ్చేస్తుంది. అలా మీరు ఆరోగ్యం బాగుపడటం కోసం ఇల్లును హాస్పిటల్గా, వంటగదిని మందుల షాప్గా మార్చుకోవాలని, మీ ఆరోగ్యాన్ని మీరు బాగు చేసుకోవాలని సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిత్రులారా, చాలామంది పెద్దవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, చిన్నవాళ్ళు కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో నిద్ర రాకపోవడం అనేటువంటిది ఒకటిగా ఉంది. చాలామంది రాత్రి సరిగా నిద్రపోలేకపోతున్నారు. నిద్ర పట్టడానికే చాలా టైం తీసుకుంటుంది. ఎప్పుడో పొద్దుపోయిన తర్వాత అర్ధరాత్రి మెలకుతో ఉండి 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 ఎప్పుడు నిద్రపోతున్నారు. ఆ నిద్రలేమి వల్ల తెల్లారి పొద్దున్నే పనిచేసే దానిలో వాళ్ళు చాలా నీరసంగా ఉండడం, అనీజీగా ఉండడం, మనసంతా డిమ్గా ఉండడం, అలర్ట్నెస్ లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతూ ఉన్నారు. అందుకే ఈ సమస్యని పరిష్కారం చేసుకోవడం ఎలా అనేటువంటిది కూడా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు దీనికి ఈ నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, శరీరంలో కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒత్తిడి ఏర్పడుతూ ఉంది. అతి బరువు వల్ల ఒత్తిడి ఏర్పడుతూ ఉంది. ఇవి కాకుండా చాలా సాధారణమైనటువంటి మనుషుల్లో కూడా మానసిక ఒత్తిడి నిద్ర రాకపోవడానికి ఒక ముఖ్యమైన కారణంగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే రోజువారీ జీవితం అంతా ఉరుకుల పరుగుల లైఫ్గా మారింది. ఎప్పటికప్పుడు అంత కంగారుగా, టెన్షన్గా ఉండేటువంటి వాతావరణం కూడా ఈ పరిస్థితి దారితీస్తూ ఉంది. ఇవి కాక అతి చిన్న చిన్న కారణాలు కూడా ఉన్నాయి. నేను ఒక ముఖ్యమైన 2 చెప్తాను. ఇంట్లో టీవీ ఉండడం కూడా ఒక రకంగా నిద్ర రాకపోవడానికి కారణంగా మారితే ఆశ్చర్యం లేదు. అంటే శరీరం బాగానే ఉంటుంది, మనసు బాగానే ఉంటుంది, ఒత్తిడిలు ఏముండవు, వాళ్ళు అంతా ప్రశాంతంగానే ఉంటారు, కానీ నిద్ర రాదు. కారణం ఏంటి అంటే వీళ్ళకి అలవాటు అయిపోతుంది. ఆ ఎలక్ట్రానికల్ డివైజ్ని గంటలు గంటలు కనురెప్పేయకుండా చూసి 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 ఏమైపోతుందంటే ఆ పీనియల్ గ్లాండ్లోంచి ఉత్పత్తి కావాల్సినటువంటి కెమికల్, నిద్ర పట్టాలంటే ఏం రావాలి? మెలటోనిన్ రావాలి. ఆ మెలటోనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది, ఏదో తక్కువ వస్తుంది, దాంతో నిద్ర రాకుండా పోతుంది. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అంటే అలాగే ఇంకో చిన్న కారణం చెప్తాను, చూడడానికి అత్యంత సాధారణంగా ఉండి చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్లో కూడా ఏంటి, నెట్ ఆన్ చేయడమో లేకపోతే యూట్యూబ్ ఆన్ చేయడమో, మా వీడియోలు కూడా యూట్యూబ్లోనే పెడుతున్నాం, ఆ యూట్యూబ్లో ఆన్ చేయడమో ఇవన్నీ ఎట్టా ఉంటుందంటే ఒకటి తర్వాత ఒకటి చూసి 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 ఎప్పుడో అర్ధరాత్రి అనుకోకుండా నిద్ర వస్తే రావాల్సిందే తప్ప నిద్ర వచ్చే పొజిషన్ లేకుండా పోతుంది. చివరికి యూట్యూబ్ చూసే ఇంట్రెస్ట్ పోద్ది మనసుకి, టీవీ చూసే ఇంట్రెస్ట్ మనసుకి పోద్ది, కానీ నిద్ర రాదు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అలసిపోయినట్టుగా మనసు ఉంటుంది, నిద్ర రాదు. ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయి. అంటే ఈ 7-8 రకాల కారణాలతో పాటు ఈ సింపుల్గా ఉండేటువంటి టీవీ, ఫోను కూడా నిద్రలేనితనాన్ని తీసుకొస్తూ ఉంటే మనం వీటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత మనకుందని గుర్తించాలి. కాకుండా నిద్ర రావడం ఎలా అని చెప్పి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రతి సమస్యకి అక్కడ మందు రెడీగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే మీరు వెళ్ళి నిద్ర రావట్లేదండి అంటే అక్కడేం మందు లేకుండా లేదు, అక్కడేదో మందు ఉంది. ఏది? నిద్ర మందు ఉంది, నిద్ర టాబ్లెట్ ఉంది, మత్తు టాబ్లెట్ ఉంది. ఆపరేషన్ చేసేటప్పుడు తెలవకుండా ఉండటానికి ఇచ్చే మత్తు లాంటి నిద్రపోవడానికి వీళ్ళకి కూడా మత్తు టాబ్లెట్ రెడీగా ఉన్నాయి, లారీలు రెడీగా ఉన్నాయి. అది కాదు పరిష్కారం. ఎందుకంటే నిద్రపోవడానికి టాబ్లెట్ వేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం గమనిస్తే డోస్ పెంచుకుంటూ పోతే తప్ప ఒక స్థాయి దాటిన తర్వాత నిద్రే రాని పొజిషన్లో ఎంతమందో బాధపడుతూ ఉన్నారు. ఆ టాబ్లెట్ వేస్తే తప్ప అసలు నిద్రపోయే ప్రశ్న లేని పొజిషన్కి చేరిన వాళ్ళు కూడా ఎంతమందో ఉన్నారు. అందుకని అది పరిష్కారం కాదు. మీరేం చేయాలి? 2 పనులు చేయాలి. ఒకటి, ఆహారంలో మార్పు చేసుకోవాలి. మార్పు చేసుకొని శరీరంలో ఇంబ్యాలెన్సెస్ లేకుండా సెట్ చేసుకోవడానికి వీలుగా రాత్రిపూట నిద్ర పట్టిన వాళ్ళంతా భోజనం అంటే ఫ్రూట్సే అనే పరిస్థితికి రాగలిగితే ఒక వారం రోజులు మెయింటైన్ చేస్తూ వస్తే వారం తర్వాత మీరు హాయిగా నిద్రపోవడానికి గమనిస్తారు. వారం రోజుల పాటు 6 గంటలకే అన్నం తినాలని పెట్టుకోవాలి. అన్నం కూడా ఏంటి? ఓన్లీ ఫ్రూట్స్. రాత్రి భోజనంగా ఓన్లీ ఫ్రూట్స్ అని సెలెక్ట్ చేసుకొని అది కూడా ఈవినింగ్ 6 అయ్యేసరికి పొట్ట నిండా పళ్ళు తినేయాలని పెట్టుకోగలిగితే
మీరు వారంలో వారం తర్వాత ఎంత హాయిగా నిద్రపోతారో, ఎంత గాఢ నిద్రపోతారో మీరు గమనించవచ్చు. అలాగే రెండవది, రాత్రి 8:30 దాటిందంటే టీవీ ఆన్ చేయొద్దని పెట్టుకోవాలి. మీరు ఎంతనా చూడండి, ఆ 8:30 లోపు చూడండి. 8:30 దాటిందంటే ఆ మిగతా అర్ధగంట గంట నిద్రపోవడానికి ఎలా అని ఆలోచించుకోవాలి తప్ప టీవీ పెట్టుకొని కూర్చొని ఉండటం అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ సిస్టమ్స్ వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎంతమందో, పెద్దవాళ్ళు కాదండి నిద్రపట్టక బాధపడుతుంది, ఎంతమంది అమ్మాయిలో ఎంతమంది అబ్బాయిలో, కుర్రాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాళ్ళు అర్ధరాత్రి దాకా వాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతూ ఉంటుంది, టీవీ మోగుతూ ఉంటుంది, లేదా సిస్టంలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. కళ్ళు పాడైపోతే తర్వాత సంగతి, ఆలోచించేటువంటి సిస్టమ్ పాడైపోతుంది, మెదడు పాడైపోతుంది. చివరికి అదంతా అయిన తర్వాత వాళ్ళు అమ్మతోటో, నాన్నతోటో, అన్నతోటో, చెల్లితోటో, తమ్ముడితోటో మాట్లాడేటువంటి దాంట్లో కూడా ఆ ఉక్రోషం, బ్యాలెన్స్ లేనితనానికే గురవుతున్నారు తప్ప వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం సాధ్యం కావడం లేదు. అలా మీరు రాత్రి 8:30 అయిందంటే టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ పట్టుకోవద్దని పెట్టుకోగలిగితే మీకు చాలా మేలు జరుగుతుందని దృష్టిలో పెట్టుకోండి. అలాగే దీనికి ఒక 2 చిట్కాలు చెప్తాను, వీటిని కూడా పాటించండి, మీకు నిద్ర రావడం తేలికవుతుంది. ఎలా? రాత్రి నిద్రపోయేటప్పుడు ఏం చేయాలంటే, ఒక వేడివేడిగా ఒక గ్లాసుడు రాగి జావ తీసుకోండి. మీరు వెళ్ళి ఇక పడుకుందాం అని మంచం మీద 9 కూర్చున్న తర్వాత అక్కడ కూర్చున్న వేడివేడిగా ఉన్న రాగి జావని నెమ్మదిగా తాగేయండి. తాగేసి మళ్ళీ గ్లాస్ కడుగుదామని అక్కడికి వెళ్ళొద్దు, ఉరికలా పక్కన పెట్టేయండి. పెట్టేసి తల దిండు మీద పెట్టి పడుకోండి. నిద్ర ఎందుకు పట్టదో చూడండి, అద్భుతంగా నిద్రపోతారు. ఎందుకంటే చాలామంది సలహా ఇస్తారు, గోరువెచ్చటి పాలు తాగండి నిద్రపోతారని. పాలు వల్ల కాదు నిద్రపోయేది, అవి గోరువెచ్చగా ఉండటం వల్ల. మీరేం చేయండి, పాలు తాకండి, వేడి పాలు తాగొద్దు, ఎందుకంటే పెద్దవాళ్ళకు పాలు నెగిటివ్ మెటీరియల్గా పనిచేస్తాయి. అందుకే వేడివేడిగా రాగిజావ తీసుకోండి. ఇవేవి అందుబాటులో లేవు. ఎలా అంటే, గ్లాసుడు వేడివేడిగా కాస్త గోరువెచ్చగా ఉండేటువంటి గ్లాసు నీళ్లు తాగి ప్రశాంతంగా గ్లాస్ పక్కన పెట్టేసి తల దిండు మీద పెట్టండి. నిద్ర ఎందుకు పట్టదో చూద్దాం. అలాగే క్రానిక్గా మారిపోయింది, టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాం, ఈ రాగిజావలో వేడి నీళ్ళు పనిచేసేవిగా లేవు, చాలా ఇబ్బందిగా ఉంది ఎలా అనేటువంటి పొజిషన్ ఉంటే మీరు ఇంకో చిట్కా పాటించండి. ఏమిటది? మీరు ఆయుర్వేదిక్ షాప్స్కి వెళ్ళి అడగండి, అక్కడ ఇప్ప పువ్వు అని దొరుకుతుంది. ఇప్ప పువ్వు అంటారు, ఇప్ప చెట్టు కాసే పువ్వులు. ఆ పువ్వులు కొనుక్కొచ్చుకోండి, ఒక 100 గ్రాములో ఎంతో తెచ్చుకొని ఒక 6 నుంచి 10 లోపులో నీళ్ళలో వేసి నానబెట్టండి. 1 గంట 2 గంటల ముందు నానబెట్టేసి ఇక పడుకోవాలనుకున్నప్పుడు మంచం మీదకి వెళ్ళి కూర్చొని శుభ్రంగా ఆ నానిపోయిన పువ్వుల్ని 5 6 నవిలి తినేయండి. తినేసి కాస్త పుక్కులు చూసేసి వెంటనే దిండు మీద తలబెట్టేసి పడుకోండి. గాఢ నిద్రపడుతుంది గమనించండి. అలా నెమ్మదిగా ఏం చేయాలంటే, టాబ్లెట్స్ వదిలేసేదాకా రావాలి. ఆ తర్వాత క్రమంలో ఈ పప్పులు కూడా వదిలేసేటువంటి క్రమాన్ని నేర్చుకుంటూ టాబ్లెట్స్ లేకుండానే నిద్ర పట్టేటువంటి స్థితికి మీరు తెచ్చుకోవాలి. మిత్రులారా, నిద్ర పట్టడం అనేది సహజమైంది. నిద్ర సరిగా పోగలిగితేనే లోపల సెల్స్ అన్ని రీఛార్జ్ అవుతాయి. నిద్ర ఎంత కీలకమైందంటే, నిద్రపోని మనుషులను గమనించండి, ఎంత చిరాగ్గా ఉంటారో. శరీరము బడలిగ్గా ఉంటుంది, మనసు చిరాగ్గా ఉంటుంది. దాంతో ఏమవుతుంది, మానవ సంబంధాల్లో కూడా మనం సరిగ్గా డీల్ చేయడం అనేటువంటిది లేకుండా పోతుంది. అందుకే దయచేసి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. దానికోసం మీరు ప్రయత్నం చేయాలని, టాబ్లెట్స్ వైపు కాకుండా నేచురల్ మెథడ్ని అనుసరిస్తూ నిద్రను తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇవాళ వివిధ రకాల జబ్బులు వస్తూ ఉంటే వాటిని తగ్గించుకోవడం ఎలా అనేది అదొక వేరే సమస్య. కానీ జబ్బులాగా సమస్యలాగా మారినటువంటి సమస్యల్లో ఒకటి ముఖ్యమైనదిగా ఉంది, బాగా బరువు ఎక్కువ ఉండడం. అంటే చాలా కుటుంబాలలో ఒకప్పుడేమో ఏదో అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు ధనిక కుటుంబాల్లో, మిడిల్ క్లాస్ కుటుంబాల్లో, పేద మధ్యతరగతి కుటుంబాల్లో, అన్ని కుటుంబాల్లో కూడా వెయిట్ పెరగడం అనే అంశం ఒకటి, అదొక పెద్ద సమస్యగా మారింది. ఆ వెయిట్ పెరగడం వల్ల వచ్చేటువంటి అనేక ఇబ్బందులు ఉంటాయి కదా, షుగర్ లాంటి సమస్యలు రావడం, బీపీ రావడం, థైరాయిడ్ ప్రాబ్లం రావడం, లేకపోతే ఇంకా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు రావడం, మెన్సెస్లో ప్రాబ్లమ్స్ రావడం, అలా బరువు అతిగా పెరగటం వల్ల వచ్చేటువంటి అనేక సమస్యలన్నీ కూడా మన సమాజాన్ని చుట్టుముడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. దీంతో మనాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ బరువు తగ్గడం ఎలా అని వాళ్ళకి సాధ్యమైన ప్రయత్నాలన్నీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే, ఒక 3 కిలోలో 4 కిలోలో తగ్గుతున్నారు, మహా అయితే ఒక 5 కిలోలు తగ్గుతున్నారు. తగ్గిన తర్వాత మళ్ళీ కాస్త వాళ్ళు చేసే కష్టం నుంచి పక్కకు రాగానే మళ్ళీ మామూలు అయిపోతున్నారు. ఏది, జిమ్కి వెళ్ళి ప్రయత్నం చేద్దామా, యోగాకి వెళ్ళి ప్రయత్నం చేద్దామా, ఈతకెళ్ళి ప్రయత్నం చేద్దామా, లేదు గ్రౌండ్లో కాస్త వాకింగ్ చేద్దామా, ఇలా వాళ్ళకి సాధ్యమైన పద్ధతిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది డైట్లో కూడా మార్పులు చేస్తున్నారు. డైట్లో మార్పులు చేసి అసలు తినకుండా మానేయడం, తక్కువ తినడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఒక 4 కిలోలు 5 కిలోలు వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఓపిక సాలక వదిలేయడం, మళ్ళీ 1-2 నెలలు అయ్యేసరికి తగ్గిన 5 కిలోలు మళ్ళీ రికవర్ అయిపోవడం, లేదా ఇంకొక 1/2 కిలో పెరిగిపోవడం,
ఇలా జరుగుతూ ఉంది. అంటే ఎట్లా దీని నుంచి బయటికి రావడం, ఎందుకు వస్తుంది అనేది ఒక కారణం, బరువు ఎందుకు పెరుగుతున్నాం అనేది ఒక కారణం, తగ్గించుకోవడం ఎలా అనేది ఇంకొక కారణం. బరువు ఎందుకు పెరుగుతామని అర్థం చేసుకోగలిగితేనేమో మన పిల్లలు బరువు పెరగకుండా ఆరోగ్యకరమైనటువంటి శరీరంతో ఉండేవాళ్ళుగా మార్చుకోవచ్చు. బరువు తగ్గడం ఎలా అనే ద్వారా మనం బరువు తగ్గడం ఎలా అనేటువంటిది ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న విషయం చెప్తాను. ఈ బరువు పెరగడానికి జీన్స్లో హెవీ బోన్ ఉండి పెద్దగా ఉండి మనిషి పెద్దగా ఉంటే ఆ పెద్దగా ఉన్న స్ట్రక్చర్కి తగ్గట్టుగా బరువు ఉంటుంది, అంతే. అది కొంచెం ఎక్కువ ఉంటుంది, అది ఓవర్ వెయిట్ అవ్వదు. కానీ ఓవర్ వెయిట్ ఎప్పుడవుతాడు మనిషి? ఓవర్ వెయిట్ ఎప్పుడవుతాడంటే చిన్న స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ అవుతారు, మధ్య స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ అవుతారు, భారీ స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు కూడా ఓవర్ వెయిట్ అవుతారు. ఎప్పుడవుతారు వీళ్ళు అంటే చిన్నప్పుడు చేసేటువంటి అతి చిన్న పొరపాటు వాళ్ళ శరీరాల్లో ఎంత పెద్ద మార్పును తీసుకొస్తుందో గమనించండి. ఏం చేస్తారంటే చిన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టడం మొదలెట్టే దగ్గర నుంచి మనవాళ్ళు ఏం చేస్తారు, అన్నం టేస్ట్గా ఉంటేనే పిల్లలు తినగలుగుతున్నారు, బాబు మంచిగా తినాలి, పాప మంచిగా తినాలని దానిలో కాస్త నెయ్యేసి పెట్టడం మొదలెడతారు. నెయ్యేసి పెట్టడం, వెన్నపూసేసి పెట్టడం, ఇలా వాళ్ళకి అలవాటు చేస్తారు. నిజానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది, చిన్నపిల్లాడికి నెయ్యి టేస్ట్గా ఉంటుందని తనకేం తెలుసు? ఫ్రెష్గా ఉండే టేస్ట్ గ్లాండ్స్తో పుట్టాడు కాబట్టి ఇప్పుడు మీరు ఏది పెట్టినా అతనికి అదే రుచి. కానీ నెయ్యి టేస్ట్ ఎవరికి? మనకి నెయ్యి టేస్ట్, మనకి వెన్నపూస టేస్ట్. కానీ అమ్మ ఏం చేస్తుందంటే అమ్మకి నెయ్యి టేస్ట్గా ఉంది కాబట్టి బాబుకు కూడా నెయ్యి టేస్ట్గా ఉంటుందని నెయ్యి కలిపి ఆ పప్పు నెయ్యి అవి ఇవి కలిపి పెట్టేస్తుంది. పెట్టేగానే లోపల అప్పుడప్పుడే పెరుగుతూ అప్పుడప్పుడే నిర్మాణం పూర్తి కాకుండా నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి శరీరం ఏం చేస్తుందంటే కొవ్వు సంచుల్ని ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటుంది. ప్రతి సాధారణ సెల్ పక్కన ఒకటో రెండో కొవ్వు సంచులు వచ్చేట్టుగా అది తయారు చేసుకుంటుంది. బయట నుంచి ఎక్కువ కొవ్వు వస్తుండేసరికి కొవ్వు సంచుల నిర్మాణం ఎక్కువైపోతుంది. ఎక్కువైన తర్వాత ఇవి భవిష్యత్తులో పెద్ద అయిన తర్వాత ఎంత ప్రమాదానికి దారితీస్తాయంటే రెగ్యులర్గా మనం తినే ఆహారంలో ఏమాత్రం కొవ్వు ఉన్నా అది వెళ్ళి ఆ కొవ్వు సంచుల నిండా నిండిపోతూ ఉంటుంది, స్టోర్ అవుతూ ఉంటుంది. కొవ్వే ఉండాల్సిన అవసరం లేదండి. కార్బోహైడ్రేట్స్ కాస్త మనం ఎక్కువ తీసుకున్న సందర్భాల్లో కూడా, అంటే రోజువారీ పనికి మాట్లాడటానికో చేయడానికో ఈ కష్టం అంతటికి కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నుంచే బాడీ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. ఆయా సందర్భాల్లో మనకు ముద్ద ఎక్కువ అన్నం తింటాం, అది ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్గా ఉంటుంది, ఎక్సెస్ ఎనర్జీని ఇస్తుంది. ఈ ఎక్సెస్ ఎనర్జీ ఏంటి? మనం ఖర్చు పెట్టలేం. ఖర్చు పెట్టినప్పుడు అదేమవుతుంది? ఫ్యాటీ యాసిడ్గా, గ్లిజరాల్గా మారి కొవ్వు కణంగా మారి ఈ కొవ్వు సంచుల్లో స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఇది పెద్ద అయిన తర్వాత వాళ్ళు బాగా లావ్ అయిపోతుంటే కొంత ప్రయత్నం చేయడం, కాస్త తగ్గడం, మళ్ళీ అలాగే ఉంటాం, కాస్త ప్రయత్నం చేయడం, తగ్గడం, అలాగే ఉంటాం. ఎన్ని సమస్యలకు దారితీస్తుంది. 100 కిలోలు, 120 కిలోలు, 130 కిలోలు ఉండేటువంటి పొజిషన్లో కుటుంబాల్లో మనుషులు కనపడతా ఉంటే వాళ్ళ బాధ చూస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఎందుకంటే వాళ్ళ మనసు చాలా మంచిది, వాళ్ళ శరీరమేమో వాళ్ళ మనసున్న ఆలోచనలకి, భావాలకి, వాళ్ళ కళలకి, ఆశయాలకి, వాళ్ళ కష్టానికి అనుగుణంగా ఆ బాడీ సహకరించడం లేదు. ఎంత రిస్క్ అండి ఇది. దీని నుంచి బయటపడడానికి ఒక మంచి మార్గం ఏంటంటే, ఒకటి, పిల్లలకి చిన్నప్పటి నుంచే సాధారణమైన ఆహారాన్ని అలవాటు చేయాలి, ఫ్రూట్స్ అలవాటు చేయాలి. ఇంకా మనం టేస్ట్గా పెట్టగలిగే ఏముంటాయని సెలెక్ట్ చేయాలి. విలువైందిగా ఉండాలని కదా నెయ్యిని సెలెక్ట్ చేసుకున్నాం. విలువైందిగా ఉండటానికి వీలుగా ఆ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్ చేసి పెట్టడం ఎలా, ఇంకా వివిధ రకాల పద్ధతుల్లో పెట్టడం ఎలా అని ఫ్రూట్స్ వైపుగా, వెజిటబుల్స్ వైపుగా, డ్రై ఫ్రూట్స్ వైపుగా ఆలోచించుకోవాలి తప్ప నెయ్యేస్తే బలం అనే వైపుగా వెళ్లకుండా ఉంటే పిల్లల్ని ఊబకాయలుగా మార్చే వైపుగా చేసేటువంటి ప్రయత్నాలు తెలియకుండానే మనం చేసే ప్రయత్నాలు ఆగిపోయినట్టు అవుతాయి. పెద్దవాళ్ళు వీళ్ళు పెద్ద అయిన తర్వాత నష్టపోవడం కాదండి, చాలా కుటుంబాల్లో చిన్నపిల్లలే ఇంతలా ఉండిపోతున్నారు. పాపం వాళ్ళు ఎంత రిస్క్ అయిపోతున్నారో కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు వెయిట్ తగ్గడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, అన్నం తినకుండా మానేసి వెయిట్ తగ్గుదామని చూడొద్దు. ఫుడ్ అంతా ఇవ్వకుండా మార్చేస్తే ఏమవుద్దంటే సెల్స్ అన్ని ఎప్పుడు ఇస్తారా వీళ్ళు, ఎప్పుడు ఫుడ్ ఇస్తారని ఎదురు చూస్తున్న పొజిషన్ వస్తుంది. మీరు తినటం మొదలెట్టిన తర్వాత మామూలుగా తినేదానికంటే ఇంకొక కాస్త ఒక 100 గ్రాములు ఎక్కువ, 50 గ్రాములు ఎక్కువ తినే పొజిషనే బాడీ డిమాండ్ చేస్తుంది. వెంటనే స్టోర్ చేసేస్తుంది. కాబట్టి తినడం మానేసి వెయిట్ తగ్గాలనేటువంటి ప్రక్రియ సరైనది కాదు. తింటూనే వెయిట్ తగ్గాలనేటువంటిది మాత్రమే మీకు దీర్ఘకాలం చేయడానికి వీలునిస్తుంది. చాలా ఎక్కువ కిలోలు వెయిట్ తగ్గడానికి కూడా మీకు అవకాశం ఇస్తుంది. ఎలా, ఏం తినాలి? అన్నం తింటే మరి బరువు పెరిగిపోతాం కదా, తింటూ బరువు ఎలా తగ్గుతాం అంటే తినడానికి అన్నమే ఉందా? అలా కాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ప్రకృతి, మనందరి సృష్టికర్త ప్రకృతి మాత మనకి ఇచ్చింది కదా. వాటిలో మీకు వెయిట్ తగ్గడానికి బాగా ఉపయోగపడే ఏంటంటే ఫ్రూట్స్. వెయిట్ తగ్గదలుచుకున్న వాళ్ళు మార్నింగ్ టిఫిన్ అంటే ఫ్రూట్సే, రాత్రి భోజనం అంటే ఫ్రూట్సే అని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రూట్స్లో కూడా వెయిట్ పెంచే ఫ్రూట్స్ ఉన్నాయండి, ఆటి జోలికి వెళ్ళొద్దు. ఉదాహరణకి అరటిపండ్లు బాగా తిన్నారనుకోండి వెయిట్ పెరుగుతారు, అరటిపండు తినొద్దు.
ఖర్జూర పళ్ళు తినద్దు, సపోటా తినద్దు, సీతాఫలం తినద్దు, మామిడి పండ్లు తినద్దు. ఇవి కాకుండా మిగతా ఫ్రూట్స్లో ఏవైనా సెలెక్ట్ చేసుకోండి. 1,00,000 ఫ్రూట్స్ ఉన్నాయి. బొప్పాయి ఉంది, జామ ఉంది, పుచ్చకాయ ఉంది, కర్బూజా ఉంది, కిరాదోస్ ఉంది, క్యారెట్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి కదా. ఇంకా చాలా రకాలు, బత్తాయి ఉంది, కమలా ఉంది, నారింజ ఉంది, అలా చాలా రకాలు ఉన్నాయి కదా. వీటిని సెలెక్ట్ చేసుకోండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి, లోపల రిపేర్కి కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ని మనకి సరిపడా అందించగలిగేగా ఆ ఫ్రూట్స్ ఉండాలి. అలాంటి సెలెక్ట్ చేసి ప్లేట్ నిండా పెట్టుకొని ఉదయము రాత్రి ఆహారం అంటే ఫ్రూట్స్ అని పెట్టుకోండి. మీకు ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో. రోజుకి 3.5-4 లీటర్ల నీళ్లు తాగుతూ 2 పూటల ఫ్రూట్స్ తింటూ మీరు శరీరానికి కాస్త శ్రమయటానికి వీలుగా యోగాని సెలెక్ట్ చేసుకోండి. మీరు యోగా కాదు, వాకింగ్ చేసినా సరిపోతుంది. వాకింగ్ చేయండి, లేదా ఈతకెళ్ళండి. ఈత వాకింగ్ వచ్చేస్తూ కాదు మేము ఆరోగ్యకరమైన ఉన్నంతలో అభివృద్ధి చెందినటువంటి పద్ధతిని మేము ఎంచుకుంటామంటే యోగాకి వెళ్ళండి. యోగా చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ మీరు 30 కిలోలు 40 కిలోలు వెయిట్ తగ్గిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మా 20 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాం. లక్ష్మి గారు, గాంధీ చౌక్ నుంచి వచ్చిన లక్ష్మి గారు 45 కేజీల వెయిట్ తగ్గారు. అంటే ఈ జీవన విధానం ఏం చేస్తుందంటే మీకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా నష్టాలు జరగకుండా కాపాడుతుంది. కార్బోహైడ్రేట్స్ తగ్గిపోవడం వల్ల క్రమంగా లోపల ఉండేటువంటి రిజర్వ్ సోర్స్ని ఖర్చు పెట్టుకోవాల్సిన పొజిషన్ని శరీరానికి తెస్తుంది. ఆరోగ్యకరంగా ముడతలు లేకుండా, లూజ్ అయిపోకుండా, శుభ్రంగానే నేచురల్గా వెయిట్ లాస్ అయిపోయి మీరు ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందుతారు. ఇలాంటి పద్ధతిని పాటించాలని, ఆరోగ్యాన్ని సాధించడానికి, ఆరోగ్యకరంగా వెయిట్ లాస్ కావడానికి ఈ సిద్ధార్థ యోగ విద్యాలయం చేస్తున్న ప్రపోజల్ను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాం. మిత్రులారా, ఇవాళ మన కుటుంబాల్లో వస్తున్నటువంటి జబ్బుల్లో ఎముకల నొప్పులు కూడా ముఖ్యమైనవిగా ఉన్నాయి. అంటే ఎముక నెబ్బుట్టడం, లేదా మోకాలు నెబ్బుట్టడం, తొడ ఎముకలు నెబ్బుట్టడం, లేకపోతే భుజాలు నెబ్బుట్టడం, ఇలా ఎముకలో వచ్చేటువంటి నొప్పులు అనేవి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తీసుకొస్తున్నాయి. అయితే దీనికి పరిష్కారం ఏమిటి అంటే పెయిన్ కిల్లర్స్ తప్ప మరొకటిగా మందు విధానం సూచించడం లేదు. మనకు తెలుసు, సాధారణమైనటువంటి అనేక పెయిన్ కిల్లర్స్ వాడుతూ నొప్పుల్ని తాత్కాలికంగా అడ్జస్ట్ చేసుకుంటున్న వాళ్ళు, లేదా పారాసెటమాల్ లాంటి ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మింగుతూ ఒళ్ళు నొప్పులు లేకుండా జాగ్రత్త చేసుకుంటున్న వాళ్ళు మనం అనేక మందిని చూస్తాం. ఈ వాడి ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పొజిషన్లో డాక్టర్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి స్టెరాయిడ్స్ గైడ్ చేస్తున్నారు. ఇవాళ మెడికల్ షాపుల నిండా స్టెరాయిడ్స్ ఉన్నాయి. మెడికల్ షాపుల నిండా ఏంటి, ఈ ఒళ్ళు నొప్పులుగా ఉన్న వాళ్ళంతా ఎంతమంది స్టెరాయిడ్స్ వాడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో మనం గమనించవచ్చు. స్టెరాయిడ్ వాడినప్పుడు ఒళ్ళు నొప్పులు ఏమి లేనట్టుగా ఉంటాం. స్టెరాయిడ్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని రావడం, పైగా వెయిట్ గెయిన్ అయిపోవడం, నొప్పుల కోసం వాడే టాబ్లెట్ వల్ల బరువు పెరిగిపోతూ రావడం, బరువు పెరగడం వల్ల వచ్చేటువంటి అనేక అవలక్షణాలన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి రావడం అనేటువంటిది ఈ ఎముకల నొప్పుల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ఎముకల నొప్పులకి కారణం ఏంటి, వాటిని పరిష్కారం చేసుకోవడం ఎలా అని చూడాలి. ఎముకల నొప్పుల్లో ఉదాహరణకి మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, ఈ ఇతర స్ట్రక్చర్లో ఉన్నటువంటి పెయిన్స్ కావచ్చు. వీటికి ఒక కారణంగా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. దాన్ని ఒకదాన్ని ఈ వీడియోలో మేము డీల్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే కాల్షియం లోపంతో ఎముకల అరుగుదల ఏర్పడుతూ ఉన్నప్పుడు కీళ్ళు కావచ్చు, మోకాళ్ళు కావచ్చు, మోచేతులు కావచ్చు, ఏ కీళ్ళైనా కావచ్చు, శరీరంలో అన్ని కీళ్ళు నష్టపోతాం కదా, అనేక ఎముకల లోపం వస్తుంది కదా. అంటే ఈ రకమైనటువంటి కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం ఏంటంటే అవసరమైనంత కాల్షియంని బాడీకి అందించడమే. ఇది ఎప్పుడు వింటామో అప్పుడే రెడీగా ఉంటుంది. మనకేంటంటే కాల్షియం తక్కువ ఉందా, అయితే కాల్షియం టాబ్లెట్లు వేసుకోండి అని. ఎంతకాలం నుంచి కాల్షియం టాబ్లెట్లు వేస్తూ ఉంటారు? ఎవరు కాల్షియం టాబ్లెట్ మింగడం ద్వారా మోకాళ్ళ నొప్పి తగ్గింది అని అనగలిగే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? కాల్షియం టాబ్లెట్ వేస్తున్నానండి నా నడుము నొప్పి తగ్గింది అనగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాల్షియం టాబ్లెట్ వేసానండి నా మెడ దగ్గర ఉన్నటువంటి నొప్పులన్నీ పోయి నేను అనగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కడ లేదు. గమనించండి. ఈ చిత్రం ఎలా ఉంటుందంటే కాల్షియం లోపంతో ఏమో ఎముకలు అరిగిపోతూ ఉంటాయి, పెయిన్స్ వస్తూ ఉంటాయి అనేది విషయంగా ఉంటుంది. పరిష్కారం ఏమో కాల్షియం టాబ్లెట్లు అని చెప్తారు. కానీ నిజానికి తాత్కాలిక పరిష్కారం అయినా ఇస్తున్నది ఎవరా అంటే ఆ పెయిన్ కిల్లర్సే. పెయిన్ కిల్లర్ వేసుకొని నొప్పి లేకుండా ఉన్నారేమో కానీ కాల్షియం టాబ్లెట్ వేసుకొని అమ్మయ్య పరిష్కారం అయింది ఎముకల బాధ అని చెప్పి అన్నాడు అక్కడ కూడా మిగలలేదు. ఎక్కడుంది తేడా అంటే డైరెక్ట్గా ఇచ్చేటువంటి చాలా రకాల కెమికల్స్ని బాడీ రిసీవ్ చేసుకోదు. కాంప్లెక్స్గా ఉండేటువంటి కెమికల్స్ని మాత్రమే స్వీకరించుకునేటువంటి, ఎక్కువగా స్వీకరించగలిగే లక్షణం బాడీకి ఉంది. దీన్ని అర్థం చేసుకున్నట్టయితే మనం కాల్షియం లోపంతో వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కోవాలంటే కూడా కాంప్లెక్స్గా కాల్షియంను అందించాల్సి ఉంటుంది. కాంప్లెక్స్గా అంటే డైరెక్ట్ కెమికల్స్ని ఇద్దామని చూడొద్దు. ఎందుకంటే అద్భుతమైన సోర్స్ ప్రకృతి మాత మనకు ప్రసాదించింది. ఏది అమ్మ గర్భసంచిలో 9 నెలలు ఉండగలిగేటువంటి అన్ని వనరులు ఎలా ఉన్నాయో కాల్షియం లోపంతో ఉన్న వాళ్ళకి పుష్కలంగా కాల్షియం సాధించుకోగలిగే వనరులన్నీ ఈ ప్రకృతి మాత ఆహారం ద్వారా పెట్టింది. ఆహారమే ఔషధం.
ఆహారము ఆహారమే, ఔషధము ఆహారమే, కాల్షియం కావాలంటే కూడా ఆహారమే. కాల్షియం కావాలంటే ఆహారం అనగానే మన వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? పాలు తాగేయండి అని చెప్పేస్తారు. మీరు అలా ఎందుకు చెప్తారో అర్థం కాదు. పాలు తాగేయమంటారు. పాలలో ఉన్న కాల్షియం ఎంత? ఆ పాలలో ఉన్న కాల్షియంని పెద్దవాళ్ళ శరీరాలు గ్రహించగలవా? ఈ రెండు సమస్యలే. ఎందుకంటే పాలనే అరిగించుకోగలిగే ఎంజైమ్స్ 12 ఏళ్ల లోపల బాగా ఉంటాయి. 12 ఏళ్ళు దాటిన తర్వాత ఆ ఎంజైమ్స్ ఉత్పత్తి అనేటువంటిది బాగా తగ్గిపోతుంది. ఇంకా ఆ పాలు ఎక్కడ అరగాలి? అరిగిపోయిన పాలలో ఉన్న కాల్షియంని బాడీ ఎప్పుడు గ్రహించాలి? పాలలో కాల్షియం ఉంటే ఉంది, కానీ అది మనిషికి ఎప్పుడు అందాలి? దానికి మంచి పరిష్కారం ఎక్కడుంది అంటే మీరు నువ్వులు వాడుకోండి. నువ్వుల్లో అద్భుతంగా కాల్షియం ఉంది. తోటకూర వాడండి, తోటకూరలో కాల్షియం ఉంది. మునగాకు వాడండి, మునగాకులో కాల్షియం ఉంది. కరివేపాకు వాడండి, కరివేపాకులో కాల్షియం ఉంది. ఇలా కాల్షియం ఎక్కువ ఉండేటువంటి ఆహారాలని రోజువారీ జీవితంలో భాగంగా మీరు మార్చుకోవడం ద్వారా 1-2 నెలల లోపులోనే మీ ఎముకల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి, కాల్షియం లోపాన్ని 100% సరి చేసుకోవడానికి ప్రకృతి మీకు సహకరిస్తుంది. ఈ పద్ధతిని అనుసరించాలని, మీరు కాల్షియం లోపాన్ని ఎదుర్కోవడానికి ఈ ఆహారాన్ని మీ రోజువారీ ఆహారంలో బాగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ నువ్వులు ఎలా వాడాలంటారు? నువ్వులు ఏంటి? ద్వారగా వేయించి పౌడర్ చేయండి. కూరలో వండేటప్పుడు కూరల్లో 2-3 స్పూన్లు నువ్వులు వేయచ్చు కదా, టేస్ట్గా ఉంటాయి, కావాల్సినంత కాల్షియం అందుతుంది. అలాగే ఖర్జూర పండులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఖర్జూరాన్ని నువ్వుల్ని కలిపి లడ్డూలాగా చుట్టొచ్చు కదా. ఉదయం ఒక లడ్డు, సాయంత్రం లడ్డు తిన్నాం అనుకోండి, కావాల్సినంత కాల్షియం అందినట్టే కదా. అలాగే మీరు తోటకూరలో 100 గ్రాముల తోటకూరలో 300 మిల్లీగ్రాముల కాల్షియం ఉందంటారు. మీరు ఒక కట్ట తోటకూర తీసుకొని దాన్ని జ్యూస్గా మార్చి వడకట్టి పిప్పి తీసేసి తేనె నిమ్మరసం యాడ్ చేసి మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్ తీసుకోండి. ఎంత కావాలో పుష్కలంగా మీకు కాల్షియం అందినట్టే కదా. కరివేపంగుని అలా జ్యూస్ తీసుకోవచ్చు కదా. మనం అలాగే మునగాకుని జ్యూస్ తీసుకోవచ్చు కదా. ఎన్ని అద్భుతమైన వనరుల్లో ప్రకృతి మాత మనకి కాల్షియం స్వీకరించడానికి పెట్టింది. దాన్ని గ్రహించాలని, ఆరోగ్యవంతులుగా మారాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.